ఆన్లైన్లో మందులను కొనవద్దని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షుడు మానేపల్లి పాండురంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో మందులను కొనవద్దని కోరుతూ మందుల షాపుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ నాణ్యమైన మందులను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచి సేవా దృక్పథంతో పనిచేస్తున్న మందుల షాపులను ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెను తాడేపల్లిలో కూడా మేము నిర్వహిస్తున్నాము. దీనికి కారణం కేవలం ఆన్లైన్ విధానం. ఆన్లైన్లో అత్యధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. అది ఆన్లైన్లో డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు. దాని గురించి మేము కోల్పోతున్నామని మా ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ అది మీరేమీ కోల్పోవట్లేదు. మేము కేవలం మా లాభాల కోసం కాదు మేము చేసేది. పట్టణ ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్లో AI ద్వారా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్లో పుట్టించి ప్రజలకు అవసరం లేని మందులన్నీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దానివలన యువత చెడిపోతుంది. యువతని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కేవలం వ్యాపారమే కాకుండా ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మేము ఈరోజు ఈ బంద్ దేశవ్యాప్తంగా చేస్తున్నాము. మా అందరికీ మీ అందరి సహకారం ఇచ్చి ఆన్లైన్లో మందులు కొనుగోలు ఆపేసి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత కోవిడ్లో 2 చట్టాలు తీసుకొచ్చారు. అవి అయిపోయిన తర్వాత ఆ 2 చట్టాలని రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాము. ఆ 2 చట్టాలు కూడా రద్దు చేయట్లేదు. వాటి వలన డోర్ డెలివరీ కొంతవల్ల డోర్ డెలివరీ వల్ల చాలా నష్టం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డోర్ డెలివరీ చేస్తున్నారు. అవన్నీ మేము వ్యతిరేకిస్తున్నాము. అందుకని మాకు మీరు అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని, మా డ్రగ్ డిపార్ట్మెంటు వారిని, మా కెమిస్టుల్ని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్లో నకిలీ మందులు ఇచ్చే అవకాశం చాలా ఉంది. వాళ్ళకి నియంత్రణ లేదు. వాళ్ళకి మా దగ్గర అయితే కంపెనీ నుంచి C&F నుంచి హోల్సేలర్ నుంచి మాకు మందులు వస్తాయి. మా దగ్గర మా షాపులు తరచుగా డ్రగ్ డిపార్ట్మెంటు షాపులు తనిఖీ చేసి మా దగ్గర బిల్లులు అడుగుతారు. మా దగ్గర ఉన్న ప్రతి మందుకి ఆ బ్యాచ్ నెంబర్ తోటి మా దగ్గర బిల్లు ఉంటుంది. అది లేని పక్షంలో వాళ్ళు ఈ మందు ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు వెరిఫికేషన్కి కంపెనీ దాకా వెళ్తారు. లింక్ బిల్లు అని. అందుకని చెప్పి మీరు మందులు మా దగ్గర కొనుక్కుంటే మీకు చట్టబద్ధత అనేది ఉంటుంది. కంపల్సరీగా మా దగ్గరే మీరు మందులు కొనుక్కొని మమ్మల్ని ప్రోత్సహించండి. చిన్న వ్యాపారాలను రక్షించండి.